ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి దోశలు అంటే మినపప్పు అలాగే రైస్ రవ్వ వాడుతూ ఉంటాం కదా మనం. మరి దానికి బదులుగా ఈ శనగలు గోధుమ రవ్వతో దోశలు తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? అలాగేనమ్మా, బియ్యము దాని పదార్థాలను వాడకం ఎంత మానేస్తే అంత మంచిది. లాభాలు తక్కువ, పిండి పదార్థాలు ఎక్కువ. కానీ గోధుమల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. గోధుమకు ఒక కమ్మదనం ఉంటుంది, చప్పదనం లేకుండా. శనగలంటే 25% ప్రోటీన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ రెండిటి కాంబినేషన్తో దోశలు అయితే ఫైబర్ ఎక్కువ ఉండి పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి కాంబినేషన్లో మేగడ ఉపయోగించి ఆరోగ్యకరమైన దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. గోధుమ రవ్వ శనగల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టిన శనగలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, నానబెట్టిన ఖర్జూరం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర, అట్లాగే నానబెట్టిన నాటు శనగలు, టమోటా ముక్కలు, ఖర్జూరం, పండు ఖర్జూరాన్ని నానబెట్టాం నేను, అది కూడా వేసేసాం. అందులో పెరుగు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి దోశల పిండి సిద్ధం చేసుకుంటాం. ఇలా గ్రైండ్ అయిన ఈ పిండిలోకి నానబెట్టిన ఎర్ర గోధుమ రవ్వని వేసేసాం. దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి మెత్తగా దోశల పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా అట్లా తుంచేసి అది కూడా వేస్తాం, కొత్తిమీర కూడా వేసేస్తాం. వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేస్తే దోశల పిండి సిద్ధమైంది. నాన్ స్టిక్ రేక్ తీసుకుని సన్న సెక్క మీద పెట్టేసి దోశలు అట్లా పోసేస్తాం. మూత పెట్టేస్తే చక్కగా రోస్ట్ అవుతాయి దోశలు. ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కూడా దోశను అట్లా కాల్చుకుంటే బాగుంటుంది. మేగడ కూడా రాసుకోవచ్చు, మేగడ లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా మంచి రుచిగా ఉంటాయి. విన్నారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగానే చట్నీలే కదా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునేది, దోశల్ని కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చేసుకుని తినే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని ఈ రెసిపీ ద్వారా డాక్టర్ గారు మనకు అందించారు. కాబట్టి ఈసారి దోశల్లో ఈ డిఫరెంట్ రెసిపీ ట్రై చేసి చూడండి. డాక్టర్ గారు, ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ తో ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలి, ఎవరు చేయకూడదో కూడా చెప్తారా? అలాగేనమ్మా, మనందరి ఇళ్లలో స్ట్రెంగ్త్ తో కూడిన రబ్బర్ బ్యాండ్ లాంటి రెసిస్టెంట్ బ్యాండ్స్ కొనుంచుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ బలం చేతులకి, జబ్బలకి, షోల్డర్ జాయింట్ కి, వీపు భాగంలో కండరాలకి, వీటన్నిటికీ మంచి ఫలితం కలుగుతుంది. మరి ఇలాంటి బ్యాండ్స్ తో చేసే వ్యాయామాలు గుండె జబ్బులు, స్టంట్స్, బైపాస్ ఆపరేషన్ అయిన ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇది అలిసిపోయేటట్టు శ్రమ వచ్చే వ్యాయామం కాదు. శ్రమ లేకుండా అవయవాల్ని కదుపుకుంటూ వాటికి బలాన్ని పెంచుకునే సులభమైన పద్ధతి. కాబట్టి మెడ నొప్పులు, నడు నొప్పులు ఉన్న వాళ్ళతో సహా అందరూ చేయొచ్చు. కాబట్టి కొని మానకుండా అభ్యాసం చేయండి. చేతులు, భుజాలు బలోపేతం కావటానికి బ్యాండ్స్తో చేసే స్ట్రెచెస్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం పెట్టి అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతి వేళ్లతో బ్యాండ్ చివరి భాగాలను అట్లా పట్టుకుని ఎడమ చేతిని స్ట్రైట్గా చాపేస్తాం. కుడి చేతిని బ్యాండ్తో సాగతీస్తూ మడవటం వల్ల చేతికి బాగా బలం వస్తుంది. ఈసారి ఎడమ చేతిని చాపేసి కుడి చేతిని మోక చేతి దగ్గర నుంచి మడుస్తాం. అట్లాగే బ్యాండ్ టైట్గా ఉంటుంది కాబట్టి చేతిని ఫోల్డ్ చేసేటప్పుడు చేతికి గట్టిగా బలం ఉపయోగించి ఫోల్డ్ చేస్తాం కాబట్టి చేతులకి బలం పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడబోయేది షోల్డర్ జాయింట్, భుజాలు బాగా బలపడటానికి ఉపయోగపడే స్ట్రెచ్. 2 చేతుల్ని పైకి అట్లా లేపేస్తాం. చూడండి, చేతుల డైరెక్షన్ అట్లా మార్చుకోవాలి. బ్యాండ్ని అట్లా గుప్పుడుతో పట్టేసుకోవాలి. ఎడమ చేతిని స్ట్రైట్గా అట్లాగే ఉంచేసి కుడి చేతిని మోక చేతి దగ్గర నుంచి ఫోల్డ్ చేస్తూ గుప్పుడు భాగం కుడి భుజం దగ్గరికి వెళ్ళాలి. కుడి గుప్పుడు కుడి భుజం దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు అట్లా బెండ్ చేయాలన్నమాట. ఇలా మనం రిపీట్ చేస్తాం. ఈసారి కుడి చేతిని పైకి స్ట్రైట్గా పెట్టేసి ఎడమ చేతిని మోక చేయి దగ్గర నుంచి బెండ్ చేస్తూ వెనక్కి తీసుకువెళ్ళాలి. ఇలా ఈ 2 స్ట్రెచెస్ చేతులకి, జబ్బల భాగానికి, షోల్డర్ జాయింట్కి బాగా బలాన్ని ఇవ్వటానికి ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, మరి కొన్ని రకాల ఆహారం తీసుకుంటే గనక రక్షణ వ్యవస్థ ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, ఆ ఆహారం ఏంటో ఒకసారి గుర్తు చేస్తారా? అలాగేనమ్మా, అనేక రకాల విటమిన్లు మన శరీరంలో రక్షణ వ్యవస్థని చురుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అన్నిట్లోనూ నెంబర్ 1, నెంబర్ 2, టాప్ 1, టాప్ 2 ఉంటారు కదా. అలా
అన్నిట్లోకెల్లా నెంబర్ 1 టాప్ 1లో ఉండేది విటమిన్ సి. అలాంటి విటమిన్ సి అనేది మన శరీరానికి 50 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీగ్రాముల మధ్యలో కావాలి ప్రతిరోజుకి. ఓకే. ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకి కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అలాంటి సందర్భాల్లో ఇంకా డబుల్ విటమిన్ సి కావాలి. అలాగే కొంతమంది సిగరెట్లు 2-3 పెట్టెలు తాగుతున్నారు అనుకోండి, వీళ్ళకి ఇంకొక 50 mg కాస్త ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. బయట నుంచి వేస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లు బాగా తింటున్నారు అనుకోండి, ఆల్కహాల్ బాగా తాగేస్తున్నారు అనుకోండి, ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలాంటి వాటన్నిటిని క్లీన్ చేయడానికి మన బాడీకి విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని సుమారుగా మనకి ఈ రోజుకి 50 మిల్లీగ్రాముల నుంచి 100 సహజంగా సరిపోతున్నప్పటికీ ఇలాంటి వారు 200 మిల్లీగ్రాముల వరకు కూడా తీసుకోవటం మంచిది. ఈ విటమిన్ సి కొన్న గుణం ఏమిటంటే వేడి చేస్తే నశిస్తుంది. బాడీకి విటమిన్ సి ఏ రోజుకి ఆ రోజు వరకే దీన్ని దాచుకునే కెపాసిటీ ఉంది, కానీ రోజుల తరబడి స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. ఎక్సెస్ అయిందనుకోండి, మరి యూరిన్ ద్వారానో ఇంకో రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ప్రతినిత్యం విటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం తింటేనే రోజు ఆరోగ్యంగా ఉంటాం. బాడీలో రిపేరు, క్లీనింగ్ అవుతుంది. దెబ్బలు గాయాలు మానాలన్నా, టాక్సిన్స్ని నిర్మూలించాలన్నా, మరి అనేక రకాలుగా ఫ్రీ రాడికల్స్ని నాశనం చేయాలన్నా విటమిన్ సి బాగా కావాలి. మరి అలాంటి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే టాప్ 1లో పెద్ద ఉసిరికాయలు. మరి పెద్ద ఉసిరికాయలు ఎక్కువ తినలేం, కొద్ది మోతాదు వాడుకున్నా సరిపోతుంది. కానీ పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు జ్యూసుల్లోనూ కాస్త రోటి పచ్చళ్ళు అట్లా వాడుకోవచ్చు. పెద్ద ఉసిరికాయలు మొక్కలు కోసి ఎండబెట్టుకుని సంవత్సరం పొడుగునా దాచుకుని ఆ ఉసిరికాయ మొక్కల నోట్లో సపరించవచ్చు. ఆ ఉసిరికాయ పొడికి తేనె కలుపుకుని కూడా నాకొచ్చు రోజు. విటమిన్ సి బాగా పెడుతుంది. ఇక నెంబర్ 2 సోర్స్, చాలా మంది పుల్లటి పళ్ళు అంటుంటారు. పుల్లటి పళ్ళ కంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నెంబర్ 2 జామకాయ. 100 గ్రాముల జామకాయలో 200 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. పుల్లటి పళ్ళు, పళ్ళ రసాల్లో 60 మిల్లీగ్రాములే ఉంటుంది, కానీ ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని సంవత్సరం పొడుగునా దొరికే జామ అంత విలువైంది. కాబట్టి రోజు ఒక జామకాయ, 2 జామకాయలు తిన్నారంటే ఇంకా దేనికోసం విటమిన్ సి కోసం ఇంకోటి వాడాల్సిన పనే లేదు. అందుకని జామ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి ఇచ్చిన ప్రతి ఆహారంలోనూ విటమిన్ సి ఉంటుంది. అసలు విటమిన్ సి లేని ఆహారం అంటే నేచర్లో దొరకదు. కానీ అన్ని ఆహారాల్ని పొయ్యి మీద పెట్టినే తింటున్నాం కాబట్టి ఉన్న విటమిన్ సి మొత్తం నశించేస్తుంది. కాబట్టి మనకి విటమిన్ సి లోపం రావటం వల్ల పళ్ళ చిగుర్లమట, బ్లడ్ గారటం, తీసుకున్న ఆహారంలో ఉండే ఐరన్ ఒంటికి పట్టకపోవటము, దెబ్బలు పుళ్ళు గాయాలు మానకపోవటము, వ్యర్థాలు టాక్సిన్స్ లోపల పేరుకుపోవటము, ఇలాంటివి అనేకం జరుగుతుంటాయి. స్కిన్ హెల్త్ ఖరాబ్ అవటం, ఇవన్నీ విటమిన్ సి లోపాలన్నమాట. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇలాంటి ఆహారాలు, వీటితో పాటు మీకు అవకాశం ఉంటే బత్తాయి జ్యూసు, కమలా జ్యూసు, దానిమ్మ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, ఇలాంటి వాటిని బాగా తీసుకుంటే జ్యూసుల్లో కూడా విటమిన్ సి బాగా ఉంటుంది. న్యాచురల్గా ఇతర పోషకాలంతా విటమిన్ సి కూడా అందుతుంది. అబ్బా ఇన్ని తినటం బదులు ఒక టాబ్లెట్ వేసుకుంటే పోతుంది కదా అనే సందేహం మీలో కొంతమందికి వస్తుంది. ఒక టాబ్లెట్ తీసుకుంటే విటమిన్ సినే వెళుతుంది. అందుకని ఆహారం మీద ఆధారపడటం ఆరోగ్యం, మందు మీద ఆధారపడటం మంచి అలవాటు కాదు. రక్షణ వ్యవస్థ బాగుంటేనే మనకి శరీరానికి ఏ సమస్య వచ్చినా కూడా మనం దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది మనకు ఉంటుంది. మరి అలాంటి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలనుకుంటే కనుక విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఆహారంలో జోడించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.